హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్జీ ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. మీ లైక్ వల్ల మీరు వీడియో లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది కొంతమందికి అయితే రీచ్ అవుతుంది వీడియోస్. అలాగే నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది. ఇప్పుడైతే వంట అయిపోయింది, క్లీనింగ్ చేయాలి. క్లీనింగ్ అంటే ఇంకా అవ్వలేదు, రైస్ పెట్టాను, ఇంకా క్లీన్ చేయాలి. కర్రీస్ అయితే ఇందులోకి గిన్నెలోకి వేసేసుకున్నాను. పప్పు ఇది, అలాగే వంకాయ కర్రీ, మా లూసి రూబీ కోసం ఎగ్స్ చూసారు, ఇన్ని వాష్ చేసుకోవాలి. కానీ ఇప్పుడే పెట్టిన రైస్ అవ్వడానికి అయితే ఒక 15 నిమిషాలు పడుతుంది. లోపు అయితే నేను పైకి వెళ్ళి వస్తాను. పైన తాళం తీసుకురా, తాళాలు తీసుకురా. చేయలేదు అదే బ్లాగ్. తాళం తీసుకురా. వచ్చేస్తున్నాయి దెయ్యాలు వచ్చేస్తున్నాయి, మా లూసి రుబ్బీలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే పైకి వచ్చాను. మామిడికాయ ముక్కలు పెట్టాక అవి వర్షం పడడం వల్ల స్మెల్ వచ్చేసే, ఆ హాల్ అంతా స్మెల్ ఉందనేసి తుడుతారనేసి వచ్చాను. ఇప్పుడైతే డోర్ కిట్టి రా. ఏం చేస్తా చేయలేదేమో. చెస్ జిగురు ఏంటిది? ఇవి ఇంకా ఆరలేదు, ఆరిపోయి అని చెప్తున్నాడు. ఇవైతే ఆరిపోయాయి కొద్దిగా. చాలా జిగురు స్మెల్. సాయి ఈ పైకి పట్టుకెళ్ళి ఆరేయమ్మా. మబ్బుగా ఉందని పట్టుకెళ్ళి ఆరేయలేదు. ఈ రెండు పట్టుకెళ్ళి ఆరేసే. నేను ఈ లోపు స్టిక్ ఎట్టి తుడిసేస్తాను. పైకి వెళ్ళి ఆరే అట్లా రానివ్వకో. కాళ్ళు జిగురుగా అంటూ పోతున్నాయి. బకెట్ తీసుకొచ్చి రానా, పద. ఆరలేదు అసలు. రమ్మందా, నేనే రాను. అమ్మా అక్కడ ఆరబెట్టు, ఇక్కడే అక్కడ ఆరబెట్టు. ఆరలేదు ఎండ సరిగా లేక. నిన్న ఎండ బాగానే ఉంది, ఇటు సరిగా ఆరేయట్లేదురా, ముద్దల్లో ఉండిపోయాయి. కిందకి వెళ్ళి తుడిసేసంత హాలు ఆ గది తుడిసేస్తే అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళామని రూబీ ఎత్తుక్కుంటుందరే. రూబీ చూసుకోలేదు. నువ్వు పిలు సాయి, పిలు. ఇప్పుడైతే నేను కొంచెం తడి కూడా పెట్టేసి బాగా జిగురు అయిపోయింది అసలు. వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. అసలు చాలా జిగురుగా ఉందిరా బాబు, రావట్లేదు.
రావట్లేదు అసలు. వేసిన రోజే క్లీన్ చేయగా రోజు నాకు అవ్వలేదు అసలు. వర్షం పడ్డం వల్ల చాలా దాట్ అయితే పెట్టేశాను. కాకపోతే ఇంకా చీరగా ఉంది. అవి ఎండిపోయి ఆరితేనే కానీ అసలు రావు. నానబెట్టాను. మళ్ళీ ఈవినింగ్ కానీ రేపు కానీ వచ్చి పెట్టాలి. ఇప్పుడైతే ఇంకా రైస్ పెట్టాను కాబట్టి నేను కిందకి వెళ్ళిపోతాను. బయట కూడా దుమ్ముగా ఉంది వర్షం పడ్డం వల్ల. అవి ఉప్పు బద్దలు అయితే సరిగా ఆరలేదు. అది జిగిరి అయిపోయింది మొత్తం అంతా కూడా. వీడియో క్లారిటీగా కనిపించడం వల్ల కానీ మా నార్మల్గా అయితే చాలా జిగురుగా ఉంది. మళ్ళీ ఈవినింగ్ కానీ రేపు కానీ వచ్చి కడిగేయాలి. లేదంటే కడగడంతేనే నీట్గా ఉంటుంది అనిపిస్తుంది. చూడాలి. ఇక్కడైతే కొంచెం గుమ్మం దగ్గర చిరాకుగా ఉంది. ఇంకా వాటర్ వేసుకుంటున్నాను. ఫ్యాన్ మళ్ళీ వచ్చి కట్టాలి. లేదంటే కట్టేస్తాను, ఆరిపోతుంది. అదే ఆరిపోతుంది. నేను కిందకి వెళ్ళానంటే అసలు పైకి రానండి. ఇంకా మా వాడు రమ్మన్నా వాడికి అసలే బద్ధకం ఎక్కువ. ఆడసలే రాడు. అందుకనేసి లాక్ వేసేస్తాను. మా వాడు వచ్చి చేయమంటే నువ్వే చెయ్యి అన్నాడు. వాడు ఏదో చేయమన్నాడు, అది చేయలేదు. ఆడంతే చేసినా సరే ఏం చేయలేదు, ఇంకా ఏం చేయలేదు అంటాడు. ఎంత చేసినా సరే ఇంకా చేయలేదని అంటాడు. కాంప్లిమెంట్ ఇవ్వడు, కంప్లైంట్స్ చెప్తాడు. ఏం చేసావు అని. స్నాక్స్ అంటే స్నాక్స్ చేస్తానా, అవి మళ్ళీ ఇంకా ఏదైతే పైకి రాలేదు. మనకి నాకు ఇలా కడిగేసుకుంటే నీట్గా అనిపిస్తుంది. ఈరోజైతే ఎండగా ఉంది, అలాగే ఒకసారి మబ్బు వేసేస్తుంది. ఓకే, కిందకైతే రైస్ అయిపోతుందేమో చూడాలి. కిందకి వెళ్ళి మీద పని అయితే కంప్లీట్ చేయాలి. పైన అవి చేసి వచ్చానా, మళ్ళీ ఇక్కడ వచ్చాక ఇక్కడ చేయాలి. ఏంటో డబల్ డ్యూటీ. మా వాళ్ళైతే అస్సలు హెల్ప్ చేయరండి, అస్సలు చేయరు. వాళ్ళకి నచ్చాలి. వాళ్ళు నా మీద కంప్లైంట్స్, నేను వాళ్ళ మీద కంప్లైంట్స్. ఇంకా అయితే నేను క్లీనింగ్ సెక్షన్లో ఉంటాను. ఓకేనా? ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. ఇక్కడ నుంచి అంటే వ్యూ చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో కూర్చుంటే. కాకపోతే నాకు అసలు మేడ ఎక్కడ ఉంటేనే బద్ధకం. ఇంకా మా లూసీ రూబీ కోసం ఎక్కుతున్నాను కానీ, లేదంటే అస్సలు అయితే మేడ అసలు ఎక్కను. కిందే ఎంత వర్క్ ఉన్నా సరే కింద చేసుకోవడం అంటేనే ఇష్టం. ఆయాసం వస్తుంది పైకి ఎక్కేటప్పటికైతే. ఇంకొకే అండి, కిందకి వెళ్తాను. బాయ్. మా లూసీ రూబీ ఏం చేస్తున్నాయో కింద.